Worst Level 2, written and directed by Krishnadev Yagnik, and the casting of Janki Bodiwala, Hitu Kanodia, Hiten Kumar and Monal Gajjar. మూవీ ఎలా ఉందంటే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ది ఎక్సలెంట్ వర్క్ అని చెప్పొచ్చు. సినిమాని ఎందుకింత లేపుతున్నారా అని చూస్తే విషయం ఉంది. ఇక్కడ తప్పు ఉంది అని చూపించడానికి ఏం లేకుండా పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేశారు. ఎందుకంత వర్త్తో ప్రతి ఒక్క క్రాఫ్ట్ గురించి మాట్లాడుకుంటే అర్థమైంది. ఫస్ట్ వచ్చి స్టోరీ. అది ఎవరికైనా చెప్పాలన్నా ట్రైలర్ ఉన్నంత టైం కూడా పట్టదు. అంత సింపుల్ స్టోరీ. దాన్ని నమ్మి ప్రొడ్యూసర్ కానీ ఆడియన్స్ కానీ యాక్సెప్ట్ చేస్తారా అంటే దానికి ఒక వైల్డ్ అండ్ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఇస్తే యాక్సెప్ట్ చేస్తారు. మూవీ సింపుల్గా వర్స్ట్ లెవెల్ 1 డీటెయిల్స్ ఇస్తూ స్టార్ట్ చేసి నార్మల్గా ఇంట్రడక్షన్స్ ఇస్తూ ప్లెజెంట్గా వెళ్తుంది. ఒక్క మొమెంట్ సడన్గా హార్ట్ బీట్ రైజ్ అవుతుంది. అక్కడ మొదలవుతుంది. టిల్ ద ఎండ్ వరకు ఆ బీట్ అలాగే ఉంటుంది. అన్నెసరీ సీన్ లేకుండా డ్రాగ్ చేయకుండా చెయ్యాలనుకున్నది చెప్పాలనుకున్నది వితౌట్ డీవియేషన్తో రన్ అవుతుంది. ఎమోషన్ కన్నా స్టోరీ అండ్ స్క్రీన్ ప్లేకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఎక్కడ డౌన్ అవ్వకుండా చూసుకున్నారు. అలా అని ఎమోషన్కి వాల్యూ ఇవ్వలేదా అంటే దాన్ని పొదుపుగా నీడున్న ప్లేసెస్లో ఎక్కువ యూజ్ చేసుకున్నారు. మూవీలో స్క్రీన్ ప్లే అంత గ్రిప్పింగ్గా ఉండటానికి మెయిన్ రీజన్ పెర్ఫార్మెన్స్. జరిగే ప్రతి సీన్లో పెర్ఫార్మెన్స్ మేజర్ హైలైట్ అయ్యింది. అదే మూవీకి మేజర్ అసెట్ కూడా. ప్రతాప్ రోల్లో హితూ కనోడియా గారు చాలా స్ట్రాంగ్గా క్యారెక్టర్ని పెర్ఫామ్ చేశారు. ఇంప్రెస్ చేసిన పాయింట్ వచ్చి ఆపోజిట్ సైడ్ అంత స్ట్రాంగ్గా ఉన్నా ఇటుపక్క కూడా అంతే స్టాండర్డ్గా చూపించారు. తన సైడ్ ఎంత ఎమోషన్ ఉన్నా దాన్ని ఆపోజిట్ సైడ్ క్యారెక్టర్కి పాజిటివ్ అవ్వకుండా ఉండేలా క్యారెక్టర్ని రెడీ చేశారు. అండ్ హర్ డాటర్ రోల్ ఒకే ఎక్స్ప్రెషన్ని మెయింటైన్ చేస్తూ ఉండటం ఒక లెవెల్ అయితే బ్యారియర్ బ్రేక్ అయిన తర్వాత ఆ టైంలో చూపించిన ప్రతి ఎమోషన్ నెక్స్ట్ లెవెల్ అంతే. మూవీలోని క్లైమాక్స్ సీన్లో ఆ రోల్ని కంప్లీట్గా జస్టిఫై చేశారు ఆ పెర్ఫార్మెన్స్తో. మూవీలో ఇంకో మెయిన్ క్యారెక్టర్ గురించి మాట్లాడాలి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కంప్లీట్ మూవీకి హార్ట్ బీట్ అని చెప్పొచ్చు. మూవీలో ఇంకోటి ఇంప్రెస్ చేసిన విషయం అది ట్విస్ట్ అనాలో సర్ప్రైజ్ ఎలిమెంట్ అనాలో తెలియదు కానీ చాలా సింపుల్గా ఉన్న ఎగ్జైట్ అయ్యేలా ఉంటుంది. ఇది మూవీ గురించి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.